హాయ్ అండి, వెల్కమ్ టు లక్ష్మీ ప్రభు వ్లాగ్స్. నేను మీ లక్ష్మి. మీరందరూ ఎలా ఉన్నా? నేనైతే చాలా బాగున్నా. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా. మీకోసం మంచి రెసిపీతో వచ్చా. అదేంటంటే దొండకాయ ఫ్రై చేసుకుందాం రండి. 1 కేజీ దొండకాయలు తీసుకున్నాండి. శుభ్రం కడిగి పెట్టాను. మనం చిన్న కట్ చేసి పెట్టుకుందాం. తోకలు ఇలా కట్ చేసేసి ఇలా చిన్న కట్ చేసుకోవాలండి. దొండకాయ కూర ఫ్రై చాలా బాగుంటుందండి. ఇలా ఫ్రై బాగుంటుంది, కూర కూడా బాగానే ఉంటుంది. టమాటా వేసి వండుతాం కదా, అది కూడా చాలా బాగుంటుంది. ఫ్రై అయితే చాలా ఈజీగా అండి, తొందరగా అయిపోతుంది. కానీ మంచిగా తినాలనిపిస్తూ ఉంటుంది. ఇలా చిన్న కట్ చేసుకుంటే తొందరగా ఫ్రై అయిపోతాయి అండి దొండకాయలు. మీలో ఎంతమందికి దొండకాయ ఫ్రై ఇష్టం అండి? ఇష్టమైతే ఇష్టం అని, ఇష్టం లేకుంటే ఇష్టం లేదని కామెంట్ బాక్స్లో తెలపండి. ఈ దొండకాయ ఫ్రై షుగర్కు చాలా మంచిదండి. చేసుకొని తినండి. ఇంకా అయిపోయిందండి దొండకాయ కట్ చేయడము. మనం ఒక ప్లేట్లో పెట్టేసుకుందాం. ఇది పక్క పెట్టేసి దొండకాయ ప్లేటు ఉల్లిపాయ కట్ చేసుకుందాం. ఉల్లిపాయ కూడా సన్నగా ఇలా కట్ చేసుకోవాలండి. ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేయాలి. సన్నగా ఉల్లిపాయ కూడా కట్ చేయడం అయిపోయింది. మనం దొండకాయ ఫ్రై చేసుకుంటాం కదండి. ఉల్లిపాయలు కూడా దీన్ని పక్క పెట్టేసి స్టవ్ దగ్గరికి వెళ్ళిపోదాం. మందం గిన్నె పెట్టేసుకోవాలి. గిన్నె వేడెక్కిందండి. 2 పావుల నూనె పోసుకోవాలి. నూనె వేడెక్కిందండి. మనం ఎల్లిపాయలు కచ్చపచ్చ దంచి పెట్టుకున్నాము, వేసేసుకోవాలి నూనెలో. మంచిగా ఇట్లా కలుపుకోవాలి. బాగా కొంచెం రంగు వచ్చేటట్టుగా కలుపుకోవాలండి. ఉల్లిపాయలు కూడా వేసుకోవాలండి. ఇలా వేస్తే మంచిగా వేగిపోతుంటాయి. ఎల్లిపాయలు వేసాను కదా, ఆ ఫ్లేవర్ చూడండి ఎంత కమ్మగా వాసన వస్తుందో. ఉల్లిపాయలు కూడా ఇట్లా మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేటట్టుగా వేపుకోవాలి. ఉల్లిపాయలు వేగిపోయినాయండి. మనం దొండకాయ కట్ చేసుకున్నాం కదా, ఇవి కూడా నూనెలో వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. మనం కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి, తొందరగా వేగిపోతాయి. మంచిగా ఇలా కలుపుకోవాలి. బాగా కొంచెం మగ్గాలండి దొండకాయ ఫ్రై. కొంచెం మగ్గితే మనకు దొండకాయ ఫ్రై రెడీ అయిపోయినట్టే. చూడండి, ఎన్ని దొండకాయలు వేస్తే ఎంత, 1 కేజీ దొండకాయలు వేస్తే 1/2 కేజీ ముక్కలకు అయింది కర్రీ. కొద్దిగా పసుపు వేద్దామండి. కారం సరిపడా కారం వేసుకోవాలి. మంచిగా ఇట్లా కలుపుకోవాలండి. ఇది బాగా కలిపేసుకొని ఇంకా మనకు రెడీ అయిపోయినట్టే. కొద్దిగా కొత్తిమీర వేద్దామండి. కొత్తిమీర వేసి ఇట్లా కలుపుకోవాలి. దొండకాయ కూర రెడీ అయిపోయిందండి. మనం స్టవ్ ఆపుకుందాము. దొండకాయ ఫ్రై ఒక బౌల్ వేసుకుందాం. దొండకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి. ఈజీ అండి, 10 నిమిషాల్లో చేసుకోవచ్చు. ఈ దొండకాయ ఫ్రై చపాతీకి, వేడి వేడి అన్నంకు చాలా బాగుంటుందండి. మీరు కూడా చేసుకొని టేస్ట్ చేసి కామెంట్ బాక్స్లో తెలపండి. మన ఛానల్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.